ఓం శాంతి 14/6/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, నిరంతరము నా బాబా తండ్రి, టీచరు, సద్గురువు కూడా అని గుర్తుండాలి. ఈ స్మృతియే మన్మనాభవ. ప్రశ్న: మాయ ధూళి కనులలో పడినప్పుడు మొట్టమొదట జరిగే పొరపాటేది? మాయా ధూళి కళ్ళల్లో పడింది అంటే అప్పుడు కళ్ళు నులుముకుంటాం కదా, అది కనబడదు. జరిగిన పొరపాటు ఏమిటి అని అడుగుతూ ఉన్నారు బాబా. మాయ మొట్టమొదట చదువునే వదిలేసే పొరపాటు చేస్తుంది. స్వయం భగవంతుడే చదివిస్తున్నారని మర్చిపోతారు. తండ్రి పిల్లలే తండ్రి చెప్పే చదువును వదిలేస్తారు. ఇది చాలా ఆశ్చర్యం. లేకుంటే జ్ఞానం ద్వారా ఆంతరికంలో సంతోషంగా నాట్యం చేస్తూ ఉండాలి భగవంతుడు చదువు చెప్తున్నారు అంటే. కానీ మాయా ప్రభావం తక్కువైనది కాదు, అది చదువునే విడిపింపజేస్తుంది. చదువును వదలడము అనగా ఆబ్సెంట్ అవ్వడం. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎవరు తక్కువగా అర్థం చేసుకుంటారో వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. కొంతమంది చాలా తెలివి గల వారిగా అవుతారు. ఈ బాబా చాలా అద్భుతమైన వారు అని పిల్లలకు తెలుసు. భలే మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ వీరు మా అనంతమైన తండ్రే కాక అనంతమైన టీచర్గా అయ్యి అనంతమైన శిక్షణలను కూడా ఇస్తున్నారని మీకు తెలుసు. సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. విద్యార్థి బుద్ధిలో ఇదంతా ఉండాలి కదా. వారు తమ వెంట కూడా తప్పకుండా తీసుకెళ్తారు. ఇది పాత చీచీ ప్రపంచమని, దీని నుండి పిల్లలను వాపస్ తీసుకెళ్ళాలి అని తండ్రికి తెలుసు. ఎక్కడికి? ఇంటికి. కన్యకు వివాహం అయితే అత్తగారింటి వారు వచ్చి కన్యను తమ ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, వీరు మన అనంతమైన తండ్రే కాక అనంతమైన శిక్షణ కూడా ఇస్తున్నారు అని పిల్లలు తప్పకుండా భావిస్తూ ఉండవచ్చు అని బాబా భావిస్తున్నారు. వీరు ఎంత గొప్ప తండ్రియో అంత గొప్ప అనంతమైన శిక్షణ కూడా ఇస్తారు. రచన ఆది మధ్య అంత్యాల రహస్యం కూడా పిల్లల బుద్ధిలో ఉంది. తండ్రి ఈ చీచీ ప్రపంచం నుండి మనల్ని తిరిగి తీసుకెళ్తారు అని కూడా మీకు తెలుసు. ఇది ఆంతరికంలో స్మృతి చేసిన దానిని కూడా మన్మనాభవ అని అంటారు. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తు ఉండాలి. అద్భుతమైన వస్తువులను గుర్తు చేసుకోవాలి కదా. బాగా చదువుకుంటూ స్మృతి చేస్తూ ఉంటే మనం ఈ విశ్వం అంతటికీ అధికారిగా అవుతామని మీకు తెలుసు. ఇది తప్పకుండా బుద్ధిలో మెదులుతూ ఉండాలి. మొదట తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. టీచర్ తర్వాత లభిస్తారు. మన తండ్రి అనంతమైన ఆత్మిక తండ్రి అని పిల్లలకు తెలుసు. సులభంగా స్మృతి కలిగించేందుకు బాబా అనేక యుక్తులు తెలిపిస్తూ ఉన్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఈ స్మృతి ద్వారానే అర్ధకల్పపు వికర్మలన్నీ వినాశనం అవుతాయి. పావనమయ్యేందుకు మీరు జన్మ జన్మాంతరాలు భక్తి, జపము, తపము మొదలైనవి చాలా చేశారు. మందిరాలకు వెళ్ళారు, భక్తి చేశారు. పరంపర నుండి ఇలాగే చేస్తూ వచ్చాము అని భావిస్తారు. శాస్త్రాలు ఎప్పటి నుండి విన్నారు? పరంపర నుండి అని అంటారు. మనుషులకి ఏమాత్రమూ తెలియదు. సత్యుగంలో శాస్త్రాలే ఉండవు. పిల్లలైన మీరు ఆశ్చర్యపడాలి. తండ్రి తప్ప మరెవ్వరి విషయాలు అర్థం చేయించలేరు. వీరు తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. వీరు మన బాబా. వీరికి తల్లి లేరు, తండ్రి లేరు, టీచరు, గురువు ఎవరు లేరు. శివబాబా ఫలానా వారి సంతానమని ఎవ్వరు అనలేరు. ఈ విషయాలన్నీ పదే పదే మీ బుద్ధిలో గుర్తుకు రావాలి. దీనినే మన్మనాభవ అని అంటారు. టీచర్ అయి చదివిస్తారు, కానీ స్వయం వీరు ఎవ్వరి నుండి చదువుకోలేదు. వీరిని ఎవ్వరూ చదివించలేదు. వారు నాలెడ్జ్ఫుల్, మానవ సృష్టికి బీజ రూపులు, జ్ఞాన సాగరులు, చైతన్యమైనందున అన్నీ వినిపిస్తారు. వారు చెప్తున్నారు, పిల్లలారా, నేను ఎవరిలో అయితే ప్రవేశించానో అతడి ద్వారా నేను మీకు ఆది నుండి ఇప్పటి వరకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తాను. చివరి సమయం గురించి తర్వాత తెలుపుతాను. ఇప్పుడు ఇది అంతిమ సమయం అని మీరు కూడా అర్థం చేసుకుంటారు. కర్మాతీత స్థితికి కూడా నంబర్ వారుగా చేరుకుంటారు. మీరు అంతిమ సమయపు లక్షణాలను కూడా చూస్తారు. పాత సృష్టి వినాశనం అయ్యే తీరాలి. ఇది అనేక పర్యాయాలు చూశారు, మళ్ళీ చూస్తారు. కల్పక్రితం ఏ విధంగా చదువుకున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా చదువుకుంటారు.
రాజ్యం తీసుకొని మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటూ ఉన్నారు. తండ్రి మళ్ళీ చదివిస్తూ ఉన్నారు. చదువు చాలా సులభం. మనం నిజంగా విశ్వానికి అధిపతులుగా ఉండే వారము అని, బాబా మళ్ళీ వచ్చి ఆ జ్ఞానమంతా మనకిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. లోపల ఈ విధంగా చింతన నడుస్తూ ఉండాలి అని తండ్రి సలహా ఇస్తున్నారు. బాబా మనకు తండ్రియే కాక టీచర్ కూడా అయ్యారు. టీచర్ని ఎప్పుడైనా మర్చిపోతారా? టీచర్ ద్వారా చదువును చదువుకుంటూ ఉంటారు. మాయ కొంతమంది పిల్లలను అజాగ్రత్త పరచి పొరపాట్లు చేయిస్తుంది. ఒక్కసారిగా కనులలో దుమ్ము కొట్టినట్లు చేస్తుంది. చదువును కూడా వదిలేస్తారు. చదివించేవారు స్వయం భగవంతుడు. అటువంటి చదువునే వదిలేస్తారు. చాలా చాలా ముఖ్యమైనది చదువే కదా. దానిని వదిలేసేది ఎవరు? బాబా పిల్లలే. పిల్లలకు ఆంతరికంలో ఎంత సంతోషం ఉండాలి. తండ్రి ప్రతి విషయాన్ని గురించిన జ్ఞానంనిస్తారు. కల్పము ఇలాగే ఇస్తారు. కనీసం ఈ విధంగానైనా నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారు. కల్పము అర్థం చేసుకునేది మీరే, ధారణ చేసేది మీరే. తండ్రికి తండ్రి ఎవ్వరూ లేరు. స్వయం వారే అనంతమైన తండ్రి. కనుకనే స్వయంభూ అని కూడా అంటారు. అద్భుతమైన తండ్రి కదా. నాకెవరైనా తండ్రి ఉన్నారా తెలపండి. శివబాబా ఎవరి బిడ్డ? ఈ చదువు కూడా అద్భుతమైనది. దీనిని ఈ సమయంలో తప్ప మరెవ్వరూ ఎప్పుడూ చదవలేరు. అది కూడా బ్రాహ్మణులైన మీరే చదువుతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అయిపోతామని మీకు తెలుసు. పావనంగా అవ్వకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. గర్భ జైలులో చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అక్కడ మళ్ళీ ట్రిబ్యునల్ కూర్చుంటుంది. అంటే ధర్మరాజు ఉంటారు అక్కడ. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారం చేయించకుండా శిక్ష వేయరు. ఈ శిక్ష నాకెందుకు లభించింది అని సంశయపడకుండా, వ్యాకుల పడకుండా సాక్షాత్కారం చేయిస్తారు. వీరు ఈ పాపం చేశారు అని, ఈ తప్పు చేశారు అని తండ్రికి తెలిసి ఉంటుంది. అప్పుడు మీకు తెలుస్తుంది. అన్ని జన్మల పాపాలకు శిక్షలు లభిస్తున్నాయి నాకు అని అనుభవం అవుతుంది. మరి అన్ని జన్మల గౌరవం పోయినట్లు అవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలారా, మంచి రీతిగా పురుషార్థం చేయాలి. 16 కళా సంపూర్ణులుగా అయ్యేందుకు స్మృతి చేసే శ్రమ చేయాలి. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. మీరు సుఖదాత అయిన తండ్రి పిల్లలు కదా. చాలా మంచి పుష్పాలుగా తయారవ్వాలి. మీ వెంట వచ్చేదే ఈ చదువు మాత్రమే. చదువు ద్వారానే మనుష్యులు వకీళ్ళు మొదలైన వారిగా అవుతారు. తండ్రి తెలిపే ఈ జ్ఞానం చాలా భిన్నమైనది, సత్యమైనది. ఇది గుప్తంగా ఉన్న పాండవ ప్రభుత్వం. మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ చదువు చాలా అద్భుతమైనది. ఆత్మయే వింటుంది. తండ్రి పదే పదే తెలిపిస్తూ ఉన్నారు. చదువుని ఎప్పుడూ వదలరాదు, కానీ మాయ విడిపిస్తుంది. తండ్రి అంటున్నారు, ఇలా చేయకండి, చదువు వదిలేయకండి. తండ్రి వద్దకు రిపోర్ట్లు వస్తాయి కదా. రిజిస్టర్ ద్వారా అంతా తెలిసిపోతుంది. మీరు ఎన్ని రోజులు హాజరు కాలేదో తెలుస్తుంది. చదువును వదిలేస్తే తండ్రిని కూడా మర్చిపోతారు. వాస్తవానికి ఇది మర్చిపోయే వస్తువు కానే కాదు. వారు అద్భుతమైన తండ్రి. టీచర్గా అయ్యి అర్థం కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఒక నాటకం వలె ఉంది. నాటకం గురించి ఎవరికైనా వినిపిస్తే వెంటనే గుర్తు ఉండిపోతుంది కదా. ఎప్పటికీ మర్చిపోరు. బ్రహ్మ తన అనుభవాన్ని కూడా వినిపిస్తున్నారు. చిన్నతనంలోనే వైరాగ్య భావాలుండేవి. ఈ ప్రపంచంలో చాలా దుఃఖాలు ఉన్నాయని అనేవారు. ఇప్పుడు నా వద్ద 10,000 ఉంటే చాలు, 50 రూపాయలు వడ్డీ లభిస్తుంది, దానితో స్వతంత్రంగా ఉండవచ్చు, ఇల్లు వాకిలి నిర్వహించడము కష్టమని అనుకునేవాడిని. అచ్చా, ఒక్కసారి సౌభాగ్య సుందరి సినిమా చూశాను. వైరాగ్యం అంతా ఎగిరిపోయింది. పెళ్లి చేసుకోవాలి అని, ఇది చేయాలి అది చేయాలి అని ఆలోచనలు కలిగాయి. మాయ ఒకే ఒక చెంపదెబ్బ వేసింది. దానితో కళాకాంతులన్నీ సమాప్తమైపోయాయి అని బ్రహ్మబాబా అంటున్నారు అని శివబాబా చెప్తున్నారు. తండ్రి ఇప్పుడు అంటున్నారు, పిల్లలారా, ఈ ప్రపంచమే నరకం. అందులో ఉండే నాటకాలు, సినిమాలు ఉన్నాయి కదా, అది ఇంకా నరకం. ఇది చూసినందున అందరి వృత్తులు, భావాలు చెడిపోతాయి. వార్తాపత్రికలో చదువుతారు. అందులో మంచి 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 స్త్రీల చిత్రాలు చూస్తే, పిక్చర్స్ అందులో కూడా వేస్తూ ఉంటారు కదా. భావన అటువైపు పరుగులు పెడుతుంది. ఇవి చాలా అందంగా ఉంది, ఇలా బుద్ధిలోకి వస్తుంది కదా.
వాస్తవానికి అటువంటి ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో మీలోకి రారాదు. బాబా అంటున్నారు, ఈ ప్రపంచమే సమాప్తమైపోనున్నది. శరీరాలు మట్టి, శవాలు, జడము వాటిని ఏం చూస్తారు. అందువలన మీరు అన్నింటినీ మర్చిపోయి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. అటువంటి చిత్రాలు మొదలైనవి ఎందుకు చూడాలి? ఇటువంటి విషయాలు మీ భావాలను క్రిందకి నీచానికి తీసుకొస్తాయి. మీరు చూసేదంతా శ్మశానం పాలవుతుంది. ఈ కళ్ళతో ఏవైతే చూస్తున్నారో వాటిని ఏవి స్మృతి చెయ్యకండి. వాటి నుండి మమకారాన్ని తొలగించి వేయండి. ఈ శరీరాలన్నీ పాతవి, పనికి రానివి, అశుద్ధమైనవి. ఆత్మ శుద్ధంగా అవుతుంది, కానీ శరీరమేమో చీచీదే కదా. అటువైపు గమనం ఎందుకు ఇస్తారు? ఒక్క తండ్రిని మాత్రమే చూడాలి. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలారా, గమ్యం చాలా ఉన్నతమైనది. విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు ఇతరులెవ్వరూ ప్రయత్నం కూడా చేయలేరు. ఇతరుల బుద్ధిలోకి కూడా రాజాలదు. మాయ ప్రభావం తక్కువైనది ఏమీ కాదు. సైన్స్ వారి బుద్ధి ఎంతో తీవ్రంగా పనిచేస్తుంది. మీది సైలెన్స్. ముక్తి పొందుకోవాలి అని అందరూ కోరుకుంటారు, కానీ మీ లక్ష్యం జీవన్ముక్తిని పొందడం, స్వర్గంలో రావడం. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. ఏ గురువు కూడా ఇటువంటి జ్ఞానం ఇవ్వలేరు. మీరు గృహస్థంలో ఉంటూ రాజ్య పదవి పొందేందుకు పవిత్రులుగా అవ్వాలి. భక్తి మార్గంలో సమయం చాలా వృధా చేశారు. ఎంత తప్పు చేశాము అనేది ఇప్పుడు మీకు అర్థమైంది. తప్పులు చేస్తూ చేస్తూ తెలివిహీనులై పూర్తి రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇది చాలా అద్భుతమైన జ్ఞానం అని, దీని ద్వారా మనం ఎలా ఉండేవారము, ఎలా తయారవుతామో, రాతి బుద్ధి నుండి పారసు బుద్ధిగా తయారవుతాము అని మీ లోపల అనిపిస్తుంది. అలా వస్తే మన బాబా అనంతమైన బాబా అని సంతోషపు పాదరసం మీటర్ పైకి పెరిగిపోతుంది. వారికి తండ్రి అంటూ ఎవ్వరూ లేరు. వారు టీచర్, కానీ వారికి టీచర్ ఎవ్వరూ లేరు. ఎక్కడి నుండి నేర్చుకున్నారని అడుగుతారు. ఆశ్చర్యపడతారు ఇన్ని విషయాలు చెప్తూ ఉంటే. బాబా ఎవరైనా గురువు నుండి నేర్చుకున్నారు అని చాలామంది భావిస్తారు. అయితే గురువుకి ఇంకా వేరే శిష్యులు కూడా ఉంటారు కదా. కేవలం ఒకే శిష్యుడు ఉంటాడా? గురువులకు శిష్యులు అనేక మంది ఉంటారు. ఆగా ఖాన్కు ఎంతమంది శిష్యులు ఉన్నారో చూడండి. గురువులంటే శిష్యులకు ఆంతరికంలో చాలా గౌరవం ఉంటుంది. గురువులను వజ్రాలతో తులాభారం వేస్తారు. ఆగా ఖాన్కు అలాగే చేశారు. మీరు ఇటువంటి సద్గురువును, పరమాత్మను దేనితో తూస్తారు? వీరు అనంతమైన సద్గురువు. వీరి బరువు ఎంత ప్రపంచమంతా పెట్టినా తూగదు. బాబా అంటే బాబానే. ఒక్క వజ్రం అంత కూడా ఉండదు. ఇలాంటి విషయాలు పిల్లలైన మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఓ ఈశ్వర అని అందరూ అంటూ ఉంటారు, కానీ వారు మన తండ్రి, టీచరు, గురువు కూడా అని ఎవ్వరూ భావించరు. ఇతడేమో సాధారణ రీతిగా కూర్చొని ఉంటారు. అందరి ముఖాలను చూసేందుకు గద్దెపై కూర్చుంటారు. గౌరవం కావాలి అని కాదు పైన కూర్చునేది, క్రింద ఉండే వాళ్ళందరూ కనిపించాలి కదా. పిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా. సహాయపడి ఈ పిల్లలు లేకుండా బాబా స్థాపన ఎలా చేస్తారు? ఎక్కువ సహాయపడే పిల్లలను తప్పకుండా బాబా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కువగా సంపాదించే పుత్రుడు మంచివాడైతే తప్పకుండా ఉన్నత పదవి తీసుకుంటాడు. అతడిపైనే ప్రేమ ప్రవహిస్తుంది. పిల్లలను చూస్తూ చూస్తూ బాబా హర్షితం అవుతారు. ఆత్మ చాలా సంతోషిస్తుంది. కల్పకల్పము పిల్లలను చూసి సంతోషిస్తాను. కల్పకల్పము పిల్లలే సహాయకారులుగా అవుతారు. చాలా ప్రేమ అనిపిస్తారు. కల్పకల్పాంతరాలకు ప్రేమ జోడింపబడుతుంది. ఎక్కడ కూర్చొని ఉన్నా, ఏం చేస్తున్నా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. వీరు అనంతమైన తండ్రి. వీరికి తండ్రి ఎవ్వరూ లేరు. వీరికి టీచర్ కూడా ఎవ్వరూ లేరు. సర్వస్వము వారు ఒక్కరే. అందరూ వారినే స్మృతి చేస్తారు. సత్యుగంలో ఎవ్వరూ వారిని స్మృతి చెయ్యరు. 21 జన్మలకు మీ నావ తీరానికి చేరుకుంటుంది. మీకు ఎంత సంతోషం ఉండాలి. ఆ సంతోషం ఉంటే రోజంతా తండ్రి సేవ చేస్తారు. ఇటువంటి తండ్రి పరిచయమునివ్వండి. తండ్రి నుండి లక్ష్మీనారాయణల వారసత్వం లభిస్తుంది. తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తారు. అందరినీ వెంట కూడా తీసుకెళ్తారు. పూర్తి చక్రమంతా బుద్ధిలో ఉంది. ఇటువంటి చక్రమును ఎవ్వరూ తయారు చేయలేరు. దీని అర్థం ఎవ్వరికీ తెలియనే తెలియదు. బాబా మన అనంతమైన బాబాయే కాక అనంతమైన రాజ్యం కూడా ఇచ్చి వెంట కూడా తీసుకెళ్తారు అని మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. ఈ విధంగా మీరు అర్థం చేస్తే తర్వాత ఎవరు సర్వవ్యాపి అని అనలేరు. ఆ తండ్రి తండ్రే కాక శిక్షకుడు కూడా అయ్యారు. కావున సర్వవ్యాపి ఎలా అవుతారు?
అనంతమైన తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు, సంపూర్ణ సృష్టి ఆది మధ్యాంత్యాలు సంపూర్ణంగా తెలిసినవారు. తండ్రి పిల్లలకు తెలుపుతూ ఉన్నారు, చదువును మర్చిపోకండి. ఇది చాలా గొప్ప చదువు. బాబా పరమపిత, పరమ శిక్షకుడు, పరమ గురువు కూడా అయ్యారు. ఈ గురువులందరినీ కూడా వారు తీసుకెళ్తారు. ఇటువంటి అద్భుతమైన విషయాలను వినిపించాలి. ఇది అనంతమైన నాటకం అని కూడా చెప్పండి. ప్రతి ఒక్క నటునికి తన పాత్ర లభించి ఉంది. అనంతమైన తండ్రి ద్వారా మనమే అనంతమైన సార్వభౌమత్వము తీసుకుంటాం. మనమే యజమానులుగా ఉండేవారము. ఒకప్పుడు వైకుంఠం ఉండేది, ఇప్పుడు లేదు, మళ్ళీ తప్పకుండా వస్తుంది. కృష్ణుడు నూతన ప్రపంచానికి అధికారిగా ఉండేవాడు. ఇప్పుడు పాత ప్రపంచం అయిపోయింది, మళ్ళీ నూతన ప్రపంచానికి అధికారిగా అవుతాడు. చిత్రాలలో కూడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీ కాలు నరకం వైపు, ముఖము స్వర్గం వైపు, ఇదే గుర్తు ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసి ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ అంతమతీసో గతి అయిపోతారు. ఇవి ఎంత మంచి మంచి విషయాలు, వీటిని స్మృతి చేస్తూ ఉండాలి, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దానిపై మమకారాన్ని పూర్తిగా తొలగించి వేయాలి. ఒక్క తండ్రినే చూడాలి. మీ దృష్టి కోణాన్ని శుద్ధంగా చేసుకునేందుకు ఈ చీచీ శరీరాల వైపు కొద్దిగా కూడా గమనము వెళ్ళరాదు. ఏదైనా గుర్తొచ్చింది, ఎవరైనా చూసారంటే ఆత్మ గుర్తుంచుకోవాలి అంతే. సెకండ్ పాయింట్, తండ్రి వినిపించే అతీతమైన సత్యమైన జ్ఞానాన్ని బాగా చదవాలి, చదివించాలి. చదువు నెట్టి పరిస్థితుల్లో ఏ రోజు మిస్ చేయరాదు. వరదానము, శాంతి శక్తి యొక్క ప్రయోగము ద్వారా ప్రతి కార్యములో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మాభవ. ఇప్పుడు సమయం యొక్క పరివర్తన అనుసారము శాంతి శక్తి యొక్క సాధనాన్ని ప్రయోగంలోకి తీసుకొచ్చే ప్రయోగి ఆత్మలుగా అవ్వండి. ఎలాగైతే వాచా ద్వారా, నోటి ద్వారా ఆత్మలలో స్నేహ భావనను, సహయోగ భావనను ఉత్పన్నం చేస్తారో, అలా శుభ భావన, స్నేహ భావనల స్థితిలో స్థితమై వారిలో శ్రేష్ఠ భావనలను ఉత్పన్నం చేయండి. ఎలాగైతే ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుందో అలా మీ శక్తిశాలి శుభ భావన ఇతరులలో సర్వశ్రేష్టమైన భావనను ఉత్పన్నం చేస్తుంది. ఈ శక్తి ద్వారా స్థూల కార్యంలో కూడా చాలా సులభంగా సఫలతను ప్రాప్తి చేసుకోగలరు. కేవలం ప్రయోగం చేసి చూడండి. స్లోగన్, అందరికీ ప్రియంగా అవ్వాలి అంటే వికసించిన గులాబీ పుష్పంగా అవ్వండి, వాడిపోకండి. అవ్యక్త ఇషారా. కర్మయోగాన్ని గురించి బాబా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. కర్మ చేస్తూ మాటి మాటికి అటెన్షన్ ఉంచాలి. బాబా స్మృతి మరియు సేవలో తత్పరులై ఉన్నానా అని సదా ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి కర్మేంద్రియము ద్వారా బాబా స్మృతిని ఇతరులకు కలిగించే విధంగా సేవ చేయాలి. ప్రతి సంకల్పం ద్వారా విశ్వ కళ్యాణం యొక్క కర్తవ్యాన్ని చేయాలి. ప్రతి సెకండు పవర్ఫుల్ వృత్తి ద్వారా నలువైపులా పవర్ఫుల్ వైబ్రేషన్స్ను వ్యాపింపచేయాలి. ప్రతి కర్మ ద్వారా ప్రతి ఆత్మకు కర్మయోగి భవని వరదానం ఇవ్వాలి. ప్రతి అడుగులో స్వయం కొరకు లెక్కలేనంత సంపాదన జమ చేసుకోవాలి. సంకల్పము, సమయము, వృత్తి మరియు కర్మ, ఈ నాలుగింటిని సేవలో ఉపయోగించాలి. మనము విశ్వ కళ్యాణం చేయడం అంటే ఒక లైట్ హౌస్ లాగా అయ్యి, మైట్ హౌస్ అయ్యి ఇస్తూ ఉండాలి. అది బాబా చెప్తూ ఉన్నారు. ఇదే కర్మయోగ స్థితి. ఓం శాంతి.